హలో ఎవ్రీవన్, టేస్టీ మైక్రోస్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వేడి వాటర్లో వీటిని ఉడకపెట్టి వార్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటికి కొద్దిగా పెసరపప్పు శనగపప్పుని ఒక 1 అవర్ ముందైతే నేను నానబెట్టి గ్రైండ్ చేశాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అలాగే ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పప్పుని గ్రైండ్ చేస్తాం కదా, సో దాన్ని అయితే వేయాలి. సో అది వేగే వరకు కొంచెం పచ్చివాసన పోయేలా వేగే వరకు మనం రెడ్డిష్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత రుచికి సరిపడా మిర్చి పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసి కరివేపాకు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది చాలా రెడ్డిష్ అయిన తర్వాత మనం రెడీ పెట్టుకున్నటువంటి మైక్రోస్ని ఇందులో వేసి కలపాలి. టేస్టీ మైక్రోస్ రెడీ. సో నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రావణి వ్లాగ్స్.